బహుజన బతుకమ్మ కార్యక్రమంలో 9వ రోజు కూడా ఇవాళ ఈ పండగ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాపితంగా జరుపుకుంటున్న నా తోటి ఆడబిడ్డలకు, పువ్వు తెచ్చిచ్చిన అన్నదమ్ములకు, వేదిక మీద ఉన్నటువంటి సీత గారికి, నా మిత్రురాలు సీత గారికి, మేయర్ గారికి, వాణిప్రసాద్ గారికి, శోభ గారికి, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులతో సహా జై తెలంగాణ. అందరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చేయి పైకెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ, జై బహుజన బతుకమ్మ, జోహార్ అమర వీరులకు. మిత్రులారా, ఇవాళ తెలంగాణలో సుదీర్ఘకాలంగా సాగినటువంటి పోరాటంతో ఆవిర్భవించినటువంటి రాష్ట్రం, దీనికంటే ముందుగానే పల్లె పల్లెన పల్లేర్లు మొలిసే పాలమూరులోన అనేటువంటి పాటతో ఇక్కడ తెలంగాణలో ఒక తొవ్వలు వేసినటువంటి పాటతో తొవ్వలు వేసినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఆనాడే అందరము కలగలిసి ఒక సంఘం పెట్టుకుంటే తప్ప ఇవాళ ఈ తెలంగాణ అంటేనే పోరాట చరిత్ర కలిగినటువంటిది. ఆనాడు జరిగినటువంటి పోరాటానికి కొనసాగింపుగా ఈనాడు జరిగినటువంటి పోరాటం ఇది. గత 15 సంవత్సరాలుగా మేము బహుజన బతుకమ్మ ద్వారా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నినాదంతో ముందుకొస్తూ వెలివాడలు కాదు తొలివాడలు కావాలని పిలుపునిచ్చినటువంటిది బహుజన బతుకమ్మ. అట్లా కలిసి వాణి గారితో కలిసి మాట్లాడినప్పుడు, మామిడి హరికృష్ణ గారితో కలిసి మాట్లాడినప్పుడు ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించిన సందర్భంలో ఈ విషయాలనే మనం ప్రచారంలో పెడదామని చెప్పేసి వారు మాట్లాడడం నిజంగా ఈరోజు రేవంత్ అన్న గారు ఏదైతే చెరువుల కుంటల్ని కాపాడుకుందామని మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి స్వాగతించాల్సినటువంటి అంశం. అందులో భాగంగానే ఇవాళ చెరువుల్ని, కుంటల్ని, వాగుల్ని, వంకల్ని, అడవుల్ని, గుట్టల్ని అన్నిటినీ పరిరక్షించుకుంటేనే ఈ బతుకమ్మ బతుకుతుంది. బతుకమ్మలోనే అమ్మ ఉన్నది, ప్రకృతి స్త్రీకి విడదయ్యారనేటువంటి బంధం ఉన్నది. కాబట్టి వీటన్నిటినీ కాపాడుకుంటే తప్ప మరొకటి కాదు. నిన్ననే మేము ఇక్కడ కూతవేటు దూరంలో అక్కారం గ్రామంలో బహుజన బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు బహుజన బతుకమ్మతో దళితులు కలిసి ఆడినందుకు దాన్ని ఆపడానికి డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పటికీ ఇంకా ఈ పండగలో కూడా వాస్తవానికి పండగకు అంటూ ముట్టు కులము మతము ఏదీ లేదు. ఇది శ్రమజీవుల సంస్కృతిలో వచ్చినటువంటి పండగ, బహుజనుల సంస్కృతిలో వచ్చినటువంటి పండగ, నవధాన్యాల సంస్కృతితో, నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండగగా మనమంతా చూస్తాం. అందుకోసం అసమాన అంతరాలు తొలగిపోవాలి, అసమానంగా ఉన్నటువంటి అంతరాలు తొలగిపోవాలి, ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి. ఇవన్నీ తొలగిపోయిన నాడే నిజమైనటువంటి బహుజనుల సంస్కృతిగా ఇది విలసిల్లుతుందని చెప్పేసి ఇవాళ ప్రకృతి స్త్రీ బతుకమ్మ అనేటువంటి నినాదంతో మేము ఈ సంవత్సరం ముందుకొచ్చాము. దీన్ని స్వాగతించినందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి ఉద్యమాభినందనలు, బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ తెలియచేస్తూ, దుల్దమ్మాకులు ముడితే గులగుల, దుల్దమ్మాకులు ముడితే గులగుల, దళితుల దాకితే ఏమౌను, దళితుల దాకితే అరుణోదయ రాకేష్ డప్పు. దుల్దమ్మాకులు ముడితే గులగుల, దళితుల దాకితే ఏమౌను, దళితుల దాకితే ఏమౌను, అన్ని రంగుల పూలు పేర్చితేనే అందమైన బతుకమ్మవును, అందమైన బతుకమ్మవును, అన్ని కులములు కలిస్తేనే నవ తెలంగాణ బాటవును. జై 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 రాజనులకు, జై 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 రా బతుకమ్మలకు అంటూ ఈ అంతరాలన్నీ కూడా తొలగిపోవాలని, అందుకే ఇది మాతృస్వామిక ఆనవాళ్లు కలిగినటువంటి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకతనే వేరు. ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా ఒక పోషమ్మలాగా, ఒక మైసమ్మలాగా, ఒక పోలేరమ్మలాగా ఇవాళ మాతృస్వామిక గ్రామాలలో గ్రామ దేవతలుగా ఇవాళ పిలుచుకుంటారు. అందుకనే మీరంతా కూడా అనుకుంటుండొచ్చు ప్రకృతి అంటే పార్వతి కదా అని. సరే కావచ్చు, అంటే పార్వతి అంటే ఒక స్త్రీకి ప్రతీకగా చెప్తారు. అందుకోసమే ప్రకృతి స్త్రీ, ప్రకృతి పునరుత్పత్తి,
స్త్రీ కూడా పునరుత్పత్తి. అందుకనే ఈ రెండింటికి విడదీయరానటువంటి బంధం ఉన్నటువంటి దాన్ని ఎవ్వరు కూడా వేరు చేయలేరు, అది చేయరు కూడా. అందుకనే మనం ప్రకృతిని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, స్త్రీని కూడా కాపాడుకోవాలి. ఆడబిడ్డల్ని బతకనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరు కూడా ఇండ్లల్లో తల్లిదండ్రులతోటే మొదలు కావాలి పిల్లల్ని పెంపకాల్లో. అంతేకాదు ఇవాళ మద్యాన్ని తరిమి కొడదాం, మగువల్ని రక్షించుకుందాం అనేటువంటి దాన్ని కూడా ఆలోచించాలి. అంతేకాకుండా హైడ్రా ద్వారా ఈ నగరంలో, హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణని తీసుకున్నటువంటి కార్యక్రమంని రాష్ట్ర వ్యాపితంగా కూడా చెరువుల్ని, కుంటల్ని, వాగుల్ని, వంకల్ని, గుట్టల్ని కాపాడుకోవడానికి, అడవుల్ని కాపాడుకోవడానికి ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ప్రభుత్వం ఒక ప్రకటన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను బహుజన బతుకమ్మ ద్వారా. లేకపోతే ఈ చెరువులు, కుంటలు మనం రక్షించుకోలేము. తెలంగాణ ఆత్మ అంటేనే మన చెరువులు, తెలంగాణ ఆత్మ అంటేనే మన గుట్టలు, తెలంగాణ ఆత్మ అంటేనే మన అడవులు. ఇవాళ ఇక్కడ దాకా మూసి పరిరక్షణను కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం మిత్రులారా మీరందరూ కూడా ఆలోచించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి బహుజన బతుకమ్మను స్వాగతించి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి తెలియచేసుకుంటూ, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి ఇదంతా కూడా మన జీవితాల్లో ఒక భాగం. దీన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ చరిత్రలోనే తెలంగాణకు ఉన్నటువంటి ఒక ప్రత్యేక స్థానాన్ని మనం నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ. సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, సిబ్బి పూల నడుమ గౌరమ్మరా, మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా. త్రిలింగాల నేల తెలంగాణమై, భరతమాతాను దుట సింధూరమై. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. అరే ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న. ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న. రైతాంగ సాయుధ పోరాటమై, రైతాంగ సాయుధ పోరాటమై, ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానవతలు, సంచార జాతులు సర్వమానవతలు, సంచార జాతులు సర్వమానవతలు. పుట్టి పెరిగే ఆత్మ గౌరవం రా, పుట్టి పెరిగే ఆత్మ గౌరవం రా, ఎలుగెత్తి చాటింది తెలంగాణరా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. ఆ తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు, కన్నడ మరాఠీ కలగలిసే యాసలు, కన్నడ మరాఠీ కలగలిసే యాసలు, కన్నడ మరాఠీ కలగలిసే యాసలు. జానపదులు తేనెలొలికేనురా, జానపదులు తేనెలొలికేనురా, దేశ సంస్కృతి ఈడ నడయాడురా. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. పాటలంకితమివ్వయే రాజులెందుకని, పాలకుర్తి నుండి
ప్రజా కవుల దాకా పాలకుర్తి నుండి ప్రజా కవుల దాకా పాలకుర్తి నుండి ప్రజా కవుల దాకా సమరాగ్ని కలములో నింపుకోగా సమరాగ్ని కలములో నింపుకోగా సామాజిక న్యాయమంపుకోగా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి నోట నవ తెలంగాణ మని ప్రతి నోట పాడరా పాడరా మన పాట తెలంగాణ తల్లి బతుకు పాట తెలంగాణ తల్లి బతుకు పాట తెలంగాణ తల్లి బతుకు పాట తెలంగాణ తల్లి బతుకు పాట జై తెలంగాణ జై జై తెలంగాణ. జోహార్ అమర వీరులకు జోహార్. జై బహుజన బతుకమ్మ జై జై బహుజన బతుకమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్.